దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచున్న దేవాది దేవుని కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి. దావీదు అనేక మార్లు భయంకరమైన శ్రమలు, బాధలు, యుద్ధాలు, ఆయా పరిస్థితులతో కూడిన పోరాటాలు, సొంత మామగారే చంపాలనుకున్నటువంటి పరిస్థితుల్లో దావీదు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి దేవునిపై ఆధారపడినటువంటి దావీదు అంటున్నారు, ఇదిగో నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి నీ హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిందా? ప్రార్థన చేసి 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 కొంతమంది అవుతుందంటావా అనేటువంటి సందేహించేవారంట గాలి చేత రేపబడి అలలు పొంగి మరలా అది వెనక్కి వెళ్ళిపోయిన సముద్రము వంటి వారు, సముద్రపు కెరటాలు వంటి వారంట. అలా మంచిది కాదు. నీవేదైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు తప్పగా నా ప్రభు ఈ కార్యం చేయగలరని నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు అలా నమ్ముతావో అప్పుడు ఆయన నీ పట్ల గొప్ప సహాయం చేయడానికి కృప చూపిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, మరి నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుని యందు నమ్మిక ఉంచావా? గొప్ప దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు, మంచి స్నేహితుడు, ప్రేమ కలిగిన దేవుడు అండి. నిజంగా తేనె కంటే, జుంటి తేనె దారుల కంటే మధురము నీ ప్రియుని ప్రేమ. ఇలాంటి దేవుని యందు నీవు నమ్మిక కలిగి ఉన్నావు. అందుకైనా అంటారు, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను. నమ్మిక ఉంచెను. దేవునిలో నీవు నమ్మిక కలుగుండు గనుక నాకు సహాయము కలిగెను. ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు నీకు సహాయం. ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు, కానీ నీ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. నీ ప్రభు నీ కార్యాన్ని చేయగల దేవుడు. నమ్మాలి, నీ విశ్వసించు. నమ్మటిని వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. ఏ కష్టం నిన్ను ఇబ్బంది పెడుతుంది, భయంకరమైన వ్యాధుల, శోధనల, ఆర్థిక పరిస్థితుల, కష్టాల, ఏ పరిస్థితుల్లో నీవు కృంగి ఉన్నావో నీ ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీవు నమ్మిక మాత్రమే కలిగి ఉండు. నీ ప్రభు నీ పక్షంగా వ్యాజ్యమాడతారు. భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభా, నీ యందు నమ్మిక ఏ హృదయానికి కలిగి ఉంటే వారు ధన్యులు ప్రభా. అయ్యా, ఈ కడవరి దినాల్లో అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్న ఈ లోకంలో ప్రభా, నీ కొరకు నిజమైనటువంటి నమ్మకత్వాలు ప్రతి బిడ్డకు దయచి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. ఈ స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి. నీ తోడు భద్రత ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. ఆశీర్వదించి మేలుతో నింపినైనా సమస్యలు, రుణాలు, వ్యాధులు నీ నామంలో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.